లోక్సభ స్పీకర్పై గౌరవ సభాపతి ఓం బిర్లా గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఇంతవరకు ప్రభుత్వాల మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం మనం చూసాము. కాకపోతే సభాపతి మీద, అంటే పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, అలాగే ప్రిన్సిపాల్, ప్రధాన ఉపాధ్యాయుడు, హెడ్ మాస్టర్ మీద అల్లరి చేయకుండా కూర్చోండి అని చెప్పినందుకు ఆయన్నే తీసేయండి, బర్తరఫ్ చేసేయండి అనే విద్యార్థులు ఉన్న ఈ రోజుల్లో ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి అది చూద్దాం. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ఎందుకట? రాహుల్ గాంధీ గారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం, 103 మంది సభ్యుల సంతకాల సేకరణ, సభాపతితో విపక్ష నేత భేటీ. సో ఇక్కడ మనం ఫోటోలో ఉన్న వ్యక్తి గౌరవ ఓం బిర్లా గారు. ఒకసారి చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్టు సమాచారం. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, అసలు మాట్లాడలేదనే కదా మొన్న కనీసం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలపలేదని అధికార పక్షమంతా ఆగ్రహం వ్యక్తం చేసి బిల్లును పాస్ చేసేస్తే, ఇక్కడ మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పి రివర్స్ గెలివేస్తున్నారు. అది చూడండి. అలాగే రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యుల సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్ దూబేపై చర్యలు చేపట్టకపోవడం, ఇలాంటి కారణాలతో ఈ డిమాండ్ విపక్షాలు జరిగిన సమావేశంలో తృణమూల్, డిఎంకే, వామపక్షాలు, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సిపి తదితర పార్టీలు పాల్గొని నిర్ణయానికి వచ్చాయి. లోక్సభ సెక్రటరీ జనరల్కు దీన్ని ఎప్పుడు సమర్పించాలో మంగళవారం నిర్ణయిస్తారు. కేవలం ఇక్కడ అవిశ్వాస తీర్మానం 103 మంది ఎంపీలు, ఓవరాల్గా 543 మంది ఉంటారు, 2 ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. సో ఇందులో 290 పైచిలకు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయి. ఇక్కడ కేవలం 100 మంది మాత్రమే సంతకాలు చేశారట. మరి దీనిపై అవిశ్వాసానికి వెళ్ళిపోతుందా? రాజ్యాంగం దీన్ని సమ్మతిస్తుందా? అంటే మరి ఇది వాళ్ళకి, ఎందుకంటే మనం వీళ్ళ పరిపాలించే తీరుని, మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క మేధావితనాన్ని చూసే రోజువారీ వార్తల్లో ఓహో ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా, పార్లమెంట్ ఇలా ఉంటుందా, లోక్సభ అంటే ఇలా ఉంటుందా, రాజ్యాంగబద్ధమైన నిబంధనలు ఇవా అని మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకున్నారా, దుర్వినియోగం చేసుకున్నారని కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ 103 మంది ఎంపీలతో సభాపతినే మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే పరిస్థితి వచ్చిందంటే, సరే కాసేపు సభాపతి మీద అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గింది అనుకుందాం. మరి ఇన్ని తీస్తే నెక్స్ట్ మరలా సభాపతి ఎవరిని పెడతారు స్పీకర్గా? మరలా కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యక్తినే తీసుకొచ్చి పెడతారు. సభాపతి స్థానంలో ఉన్నవారు అందరికీ న్యూట్రల్గానే ఉండాలి, సహజం. ఆయన అక్కడ ఎవరికి ఫేవర్గా మాట్లాడలేదు, ఎవరికి అభిప్రాయం చెప్పలేదు. కాకపోతే వీళ్ళు వచ్చి పోడియం దగ్గరికి వచ్చేసి కాగితాలు చింపి విసిరేసి బడ్జెట్ పేపర్లు చింపేసి వాకౌట్లు చేసిన సందర్భం, అంటే వీళ్ళకి సస్పెండ్ చేస్తే తప్పు కాదు, వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే తప్పు కాదు మళ్ళీ. అంటే ఇంకా చాలా చాలా జరిగాయి. అంటే ఇలాంటి విషయాల మీద ఇక్కడ ఒక్కసారిగా వాళ్ళు కూర్చొని చర్చించుకొని మాకు అవకాశం ఇవ్వట్లేదు అని. ఇక్కడ చూడండి, జయరాం రమేష్ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పార్లమెంట్ హౌస్లో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, జయరాం రమేష్, శివసేన యూబిటి నేత సంజయ్ రౌత్, డిఎంకే ఎంపీ తిరుచి తదితరులు ఇందులో ఉన్నారు. అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటంటే, మేము ఇలాగే రభస చేస్తాం, అయినా మాకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు నరవనే పుస్తకం ఉంది, నరవనే పుస్తకం మీద దానికి ముందు రిలీజ్ అవ్వకుండానే దాని కాపీలు తీసుకొచ్చి హడావుడి చేశారు. సరే పుస్తకం కూడా తీసుకొచ్చారు. నరవనే పుస్తకంలో ఏముంది? పూర్తి స్థాయిలో ఆయన ఒక జనరల్గా ఆయన ఏం చెప్పాడు? నాకు ఇంత స్వేచ్ఛనిచ్చారు, నేను ఇంత చేశాను అని అంటే అది మాకు సభాపరంగా తెలియజేయలేదని వీళ్ళు బాధ. ఎందుకు చెప్తారు? ప్రత్యర్థి మన శత్రువు వాడు బలపడ్డానికే, వాడికి తెలియజెప్పడానికే, వాడు లేదు మేము అమ్మో భారత్ ఇలాంటి వ్యూహాలు పండుతుంది కాబట్టి మనం జాగ్రత్త పడదామని వాళ్ళకి చెప్పడానికే. ఏంటి వీళ్ళ ఉద్దేశం? సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కూడా ఊరికి నానా రాద్ధాంతం చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ వీడియోస్ అప్పుడు రిలీజ్ చేశారు. ఇదే భాజపా ప్రభుత్వం, ఇదే కూటమి ప్రభుత్వం. అవన్నీ అంటే ఇంకోసారి సర్జికల్ స్ట్రైక్ చేయలేకుండా వీళ్ళు చేసే నిర్వాహకం వల్ల అది ప్రజలందరికీ తెలిసి మొత్తం మీడియాకి అందుకే పాకి ఇవన్నీ పాకిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది? వాడు జాగ్రత్త పడతాడా లేదా? అంటే ఇది అంటే
వీళ్ళు ఎవరైతే భారతీయులుగా ఫీల్ అవుతున్నామో మనము, వీళ్ళు ఎంతసేపు ఆ పాకిస్తాన్ను కాపాడాలి, ఈ బంగ్లాదేశ్ను కాపాడాలని తాపత్రయం వీళ్ళది. ఎంత మంచి గుణం, ఎంత దయార్ద్ర హృదయమో వీళ్ళది. పొరుగువాడికి సాయపడబోయి అన్నారు గురజాడ అప్పారావు గారు. సో పొరుగువాడంటే నీ పక్కింటోడు కాదు, పక్క దేశం వాడు వీళ్ళ ఉద్దేశం. మా దేశం వాడు మనల్ని ఓచకోత కోస్తున్నా, అన్యాయాలు చేస్తున్నా, తీవ్రవాదంతో అలజడి రేపుతున్నా పొరుగువాడికి సాయపడబోయ్, ఇది వీళ్ళ నినాదం. ఎంత మంచి హృదయం నిజంగా. సో చూడండి ఇక్కడ ఏమిటంటే, రాహుల్ మరికొందరు విపక్ష ఎంపీలు సోమవారం ఓం బిర్లాతో సమావేశమయ్యారు. సభలో ప్రతిష్టంభన తొలగింపుపై చర్చించారు. రాహుల్ తాను లేవనెత్తదలచిన అంశాలను వివరించారు. వాటిపై మాట్లాడనిస్తే చర్చకు సిద్ధమేనని చెప్పారు. రాహుల్ వెంట వెళ్ళిన విపక్ష నేతల్లో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, డిఎంకే నేత టిఆర్ బాలు, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉన్నారు. వీళ్ళ బాధ ఏంటంటే, ప్రభుత్వానికి వచ్చే పేరు, ప్రభుత్వానికి వచ్చే పాజిటివ్ ఏదైతే ఉందో దాని మీద యాంటీగా మాట్లాడాలి. తెలకాయితం అంతా వదిలేలా మచ్చను పట్టుకోవాలి. నరవనే, సర్జికల్ స్ట్రైకు, అరే మొన్న ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి కూడా చేశారు కదా, దాని గురించి మాట్లాడరా? పోయించారు కదా. ఇంతవరకు క్యాండిల్ ర్యాలీలు, మౌన పోరాటాలు, మౌన ప్రదర్శనలు ఇవి కాదు కదా. చనిపోయిన వారి మీద ఒక సంతాపం ఇది కాదు కదా. ఇది పోయించారా లేదా? మొత్తానికి దెబ్బకి దెయ్యం దిగొచ్చింది అంటారు చూసారు, దెబ్బకి దెయ్యం దిగొచ్చిందని అట్లా జరిగింది అసలు. సరే, అంటే వీళ్ళ తాపత్రయం ఏంటంటే, వీళ్ళకి మనుగడ అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఆ తాపత్రయాన్ని వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తే, ఎందుకంటే మూడోసారి కూడా కూటమి ప్రభుత్వం రావడం అనేది, ఒకప్పుడంటే స్వాతంత్రం మేమే తెచ్చాం, మేమే అన్ని చూసుకున్నామని చెప్పి, ఇప్పుడు ఇంత సోషల్ మీడియా పత్రికలు ఏం లేవు కాబట్టి వాళ్ళ రాచరిక పరిపాలన చెల్లింది. ప్రజాస్వామ్యంలో రాచరిక పరిపాలన అనొచ్చు ఒక విధంగా. అలాంటి పరిపాలన చెల్లింది, ఇప్పుడు చెల్లదుగా. మూడోసారి రావడం అంటే చిన్న విషయమా? ఎంతమంది భారతీయులను ఏకం చేసింది? ఒక అయోధ్య మందిరమే కావచ్చు, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రతిష్ఠించుకున్నాం మనం. తర్వాత ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీలో ట్రెమెండస్ చేంజెస్ కావచ్చు, భారీ స్థాయిలో పెట్టుబడులు కావచ్చు, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చరిత్ర అని చెప్తున్నారు. అది ఎవరిని కదిలించినా, 70 ఏళ్ల జర్నలిస్ట్ ని కూడా నేను మొన్న కదిలిస్తే, నేను ఇంతవరకు నిజంగా యూరోపియన్ సమాఖ్యతో ఎప్పుడు మన వాళ్ళు వెళ్ళామా, టీలు కాఫీలు తాగామా, వచ్చేసామా అన్నట్టే ఉండేది అక్కడ ఎక్కడో జరిగిన సమావేశాలకి. ఈసారి వాళ్ళు మన దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళారు. ఇది నిజంగా ఎవరు బయటికి చెప్పట్లేదు, కానీ అద్భుతమైన నిర్ణయం అని నేను చెప్పాడు ఆయన. 70 ఏళ్ళ మన సీనియర్ ఒక జర్నలిస్ట్. సో అవి ఎక్కడ మాట్లాడరు. ఇకపోతే స్పీకర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. స్పీకర్ అధికార పార్టీ ఒత్తిడి ఉందని ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. ఆయన ఉద్దేశించి మేరకు లేఖ రాశారు. సభకు ప్రధాని మోదీ గైర్హాజరు కావడాన్ని సమర్థించే క్రమంలో మీరు అధికార పార్టీ ఒత్తిడి మేరకు మాపై నిరాధార ఆరోపణలు చేశారు. మొన్న ఈ మధ్య ఆయన విదేశీ పర్యటన ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాలు ముగిసే టైంకి చివరి 2 రోజులు ఆయన వచ్చారు. ఎంత బిజీ షెడ్యూల్ కూడా వచ్చాడు ఆయన. ఇంతకుముందు మీకు ఎలా ఉండేదంటే, మీకు ప్రధాని ఒకరు, అధికార పక్షంలో నాయకుడు ఒకడు, ఏఐసిసి అధ్యక్షుడు ఒకడు ఉన్నారు కదా, కాబట్టి మీకు నడిచిపోతుంది. రాకపోయినా ఎదుటి వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు. అక్కడ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాయి కాబట్టి. ఇప్పుడు అలా కాదు కదా, ఏ అంశం లేదు, ఏదో టాపిక్ కావాలి, ప్రధాని మోదీ ఉండాలంట. ప్రతిసారి ఉంటున్నారుగా. ఆయన హాజరు పట్టి డీటెయిల్స్ చూడండి, మిగతా వాళ్ళ హాజరు పట్టి డీటెయిల్స్ చూడండి పార్లమెంట్లో. సో ఈ విధంగా స్పీకర్ మీదే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనతో చర్చించుకొని, ప్లీజ్ మాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి అని ఇలా మాట్లాడుకొని, ఇక్కడ బయటికి మాత్రం ఈ విధమైన హడావిడి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది.